హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే అగనంపూడిలో పైడితల్లి అమ్మవారి పండగ అయితే అయ్యిందనమాట. మంగళవారం మేమైతే మండే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసామన్నమాట. వచ్చిన వెంటనే మర్నాడే పండగ అనమాట. పండగ కదా వెళ్దామని అనుకున్నాము. గాజుల మాల చేస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చిందనమాట. ఈయనకి చెప్తే వాళ్ళకి ఫోన్ చేశానమాట. టెంపుల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే తెమ్మన్నారనమాట. తిండి వేస్తాము మేము అనుకున్నాము, ఇంక ఈ ఇయర్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ చేద్దామని అనుకున్నాము అనేసి అన్నారనమాట. వెంటనే నేనైతే చేసేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది తెమ్మనగానే. అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా గాజుల మాల అయితే తీసుకెళ్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది, చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది మనకి. నాకు ఎందుకో అసలు వేరే ఆలోచనే ఉండట్లేదు. దేవుడికి ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఆ టైప్లోనే ఉంటున్నాయి ఆలోచనలన్నీని. ఏ టెంపుల్కి వెళ్ళాలి అలాగే ఉంటున్నాయి ఆలోచనలన్నీ. నిజం చెప్పాలంటే నాకు నేను రెడీ అవ్వాలని కానీ, అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని కూడా ఉండడం లేదనమాట నాకైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలైనా సరే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఇవైతే 13 డజన్లు అనమాట. 12 చేశాను. మళ్ళీ ఎందుకైనా మంచిది, అమ్మవారు అయితే చాలా పెద్దగా ఉంటారనమాట. మళ్ళీ ఎందుకైనా మంచిది అనేసి ఇంకో డజన్ అయితే యాడ్ చేశాను. పెద్ద విగ్రహానికి అయితే వేయడం అవ్వదు కదా, చాలా బిజీగా ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడైతే పళ్ళెంలో అన్నీ అమర్చుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది టెంపుల్. వీళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో విఐపి పాస్ ఇచ్చారనమాట. గర్భగుడిలోకి పంపించారు. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అయితే గాజుల మాల అయితే వాళ్ళే వేస్తారని నేనైతే అనుకున్నాను అనమాట. చూశారు ఎంతవరకు వస్తుందా అని. తర్వాత అయితే మమ్మల్ని వేయమన్నారనమాట. మీరున్నారు కదా అన్నయ్య వదిన, మీరున్నారు కదా వేయమని అన్నారనమాట అబ్బాయి. తర్వాత అయితే మా చేత వేయించారు. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు పండగ రోజు గర్భగుడిలోకి వెళ్ళి దండం పెట్టుకోవడమే గ్రేటు. అందులో ఒక 5 మినిట్స్ దాకా గర్భగుడి లోపలే ఉండిపోయామన్నమాట. చాలా బిజీగా ఉంటుంది కదా, అయినా సరే ఏం అనలేదన్నమాట. అమ్మవారు అయితే చాలా నిండుగా ఉంటారు. అసలు కడుతూ అమ్మవారికి వెనక వైపు ఉన్నాను కదా అనేసి మళ్ళీ చూశాను అనమాట అమ్మవారి వైపు. నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అందులోనే ఇద్దరం వెళ్ళి కట్టడం అంటే ఇంకా గ్రేట్ కదా, చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.